Hey guys, welcome back to today's video. సో ఈ రోజు వీడియోలో మనం ఏం డిస్కస్ చేద్దామంటే సో యూఎస్ఏ వెళ్ళేటప్పుడు స్టూడెంట్స్గా కానీ ఎట్లా అయినా కానీ మనం యూఎస్ ఎంటర్ అయ్యేటప్పుడు పోర్ట్ ఆఫ్ ఎంట్రీ దగ్గర కానీ ఇమిగ్రేషన్లో కానీ లేదంటే మీరు కస్టమ్స్ చెకింగ్ దగ్గర ఏం ఐటమ్స్ అయితే రిస్ట్రిక్టెడ్ అండ్ ఆల్సో ఈ ఐటమ్స్ని అయితే మీరు యూఎస్ అయితే క్యారీ చేయకూడదు. సో అసలు ఇవేంటనేది ఈ వీడియోలో అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దానికంటే ముందు మీరు కానీ నా ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండ్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది యాక్టివేట్ చేసుకోండి. సో దట్ నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అండ్ ఆల్సో మీరు నన్ను ఇంకా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వకపోతే ఇక్కడ నా ఇన్స్టా డిస్ప్లే చేస్తాను, డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది, మీరు అక్కడ ఫాలో అవ్వచ్చు. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతే అసలు ఏం తీసుకెళ్ళకూడదు అంటే ఫుడ్ ఐటమ్స్లో మనకి సీడ్స్ ఉండే ఫుడ్ ఐటమ్స్. సో ఇప్పుడు సీడ్స్ కంటైనింగ్ అంటే జీలకర్ర, ఆవాలు, లేదంటే ఇంకా మనకి తాలింపు గింజలు ఉంటాయి కదా, సో అదొక ప్యాకెట్, ఈ ఆవాలు ఇవన్నీ తీసుకెళ్ళకూడదు అనమాట. ఎందుకంటే ఈ ఆవాలు కానీ జీలకర్ర కానీ ఇట్లాంటివి సీడ్స్ టైప్లో ఉండే ఐటమ్స్ అన్ని మీరు తీసుకెళ్ళినా సరే వాళ్ళు తీసేస్తారు. అండ్ ఆల్సో మీరు అగ్రికల్చరల్ ఐటమ్స్ ఇప్పుడు మీరు తీసుకెళ్ళేటప్పుడు కందిపప్పులు, శనగపప్పులు ఇట్లాంటివి ఏమన్నా మోస్ట్లీ అసలు అక్కడ దొరుకుతాయి అన్నీ మనకి. సో ఇట్లాంటివి ఏమన్నా మీరు క్యారీ చేస్తుంటే గనక మీరు లూజ్గా ఇప్పుడు 1 kg 2 kgs లూజ్వి ప్యాక్ చేసుకొని అట్లా అయితే తీసుకెళ్ళద్దు. డైరెక్ట్గా కంపెనీ మ్యానుఫ్యాక్చర్డ్ ప్రోడక్ట్స్ ఉంటాయి కదా, సో ఇప్పుడు మనం డిమార్ట్లో కానీ ఎక్కడైనా విజేత, స్పెన్సర్స్, రత్నదీప్ ఇట్లో కొంటున్నప్పుడు డైరెక్ట్గా వాళ్ళ దగ్గరే 1 kg ప్యాక్డ్ మ్యానుఫ్యాక్చర్డ్ ప్యాక్స్ ఉంటాయి ఎక్స్పైరీ డేట్తో అండ్ ఆల్సో ISSI మార్క్ ఉన్నవి. సో అవి ఒకవేళ క్యారీ చేసినా సరే అవి మాత్రమే క్యారీ చేయండి, అట్లా కాకుండా లూజ్ ప్రొడక్ట్స్ అయితే క్యారీ చేయొద్దు అండ్ సీడ్ ప్రొడక్ట్స్ అయితే అవాయిడ్ చేసేయండి. అండ్ నెక్స్ట్ సేమ్ ఫుడ్ ఐటమ్స్లోకి వచ్చేస్తే సాల్ట్ కానీ లేదంటే వైట్ కలర్ పౌడర్డ్ సబ్స్టాన్సెస్, ఇప్పుడు ఏమన్నా పిండులు, రవ్వలు ఇట్లాంటివి వైట్ కలర్లో మనకి డ్రగ్స్ టైప్లో ఉండేవి మనం ఏమీ తీసుకెళ్ళకూడదు. ఎందుకంటే నేను ఇప్పుడు చెప్పా కదా, సో ఈ సాల్ట్ ఇట్లాంటివి ఏంటంటే సో అవి ఉంటే కనుక మీ బ్యాగ్ అనేది చెక్ చేయడానికి చాలా కేసెస్లో చెక్ చేస్తారు, ఎందుకంటే డ్రగ్స్ కూడా అట్లానే ఉంటాయి కాబట్టి. సో ఇట్లాంటి వైట్ కలర్డ్ పౌడర్డ్ సబ్స్టాన్సెస్, సాల్ట్, షుగర్ కూడా మ్యాక్సిమం ఇట్లాంటివన్నీ అవాయిడ్ చేయండి. ఇవన్నీ అక్కడ ఖచ్చితంగా దొరుకుతాయి మనకి. పెద్ద ప్రైజెస్ కూడా పెద్ద డిఫరెన్సెస్ ఉండవు, మోస్ట్లీ కొంచెం ఒక $1 or $2 ఎక్స్ట్రా ఉంటుంది అంతే. సో ఇవన్నీ అవాయిడ్ చేయండి వైట్ కలర్ సబ్స్టాన్సెస్. అండ్ నెక్స్ట్ ఫుడ్ ఐటమ్స్లోకి వచ్చేస్తే నాన్ వెజ్ ఐటమ్స్, మీట్, మనకి ఫిష్ కానీ ప్రాన్స్, చికెన్ ఇట్లాంటివన్నీ మనం క్యారీ చేయకూడదు. అండ్ మోస్ట్లీ చాలా మంది అయితే నాన్ వెజ్ పికిల్స్లో చికెన్ పికిల్ ఇట్లాంటివన్నీ తీసుకెళ్తూ ఉంటారు అనమాట. చాలా స్టూడెంట్స్ అయితే తీసుకెళ్తారు అండ్ కొరియర్స్ కూడా వేసుకుంటారు కొంతమంది తీసుకెళ్లకుండా. సో చాలా మంది ఏం చెప్తారంటే ఇప్పుడు మీరు ఒకవేళ నాన్ వెజ్ పికిల్ తీసుకెళ్ళినా సరే వితౌట్ బోన్స్, మీరు బోన్లెస్వి తీసుకెళ్తే కనుక పెద్ద ప్రాబ్లం అయితే ఉండదు, వాళ్ళు స్కానింగ్ చూసినా ఇంతేమీ అని ఉండదు. బట్ బోన్ ఐటమ్స్ మీకు వాళ్ళకి నాన్ వెజ్ అని తెలిసిపోతే కనుక మీరు ఖచ్చితంగా తీసి బయట అయితే పడేస్తారని అయితే చెప్పారు. సో నాన్ వెజ్ పికిల్స్ క్యారీ చేస్తున్నా కానీ ఒకవేళ చూసుకొని బోన్లెస్వే క్యారీ చేయడానికి ట్రై చేయండి, అసలు క్యారీ చేయకపోయినా ఇబ్బంది లేదు. నెక్స్ట్ ఇంకా ఎలక్ట్రానిక్స్ విషయానికి వచ్చేస్తే పెద్ద పెద్ద ఎలక్ట్రానిక్స్ మీరు ఇక్కడి నుంచే కొనుక్కెళ్ళొద్దండి. రైస్ కుక్కర్లు, మిక్సర్లు, గ్రైండర్లు లేదంటే ఎయిర్ ఫ్రైయర్లు ఇట్లాంటివన్నీ మీరు ఇండియాలో కొంటే ఏమవుతుంది, మీకు కొంచెం తక్కువే ఉంటాయి, అక్కడ మీద ఒక ₹1000 తక్కువకే వస్తాయి. బట్ ఆ ₹1000 మీరు అక్కడికి వెళ్ళాక ఈ పవర్ యూనిట్ అనేది మనకు అక్కడ మ్యాచ్ అవ్వక అసలు ప్రోడక్టే పని చేయలేదు అనుకోండి, మొత్తానికి మొత్తం బొక్క అయిపోతాం. సో ఆ ₹1000 కోసం అని మీరు ఇక్కడి నుంచి అవన్నీ ఆలోచించి పెద్ద పెద్ద ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అయితే మీరు ఇక్కడి నుంచి అయితే కొనుక్కెళ్ళద్దు. జస్ట్ మీకు కావాల్సిన యుటెన్సిల్స్ వరకు అయితే స్టీల్ యుటెన్సిల్స్, ప్లేట్స్, గ్లాసెస్, నార్మల్గా జనరల్ డైలీ లైఫ్లో కావాల్సిన బాండీలు, కుక్కర్లు ఇవైతే తీసుకెళ్ళండి, కానీ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ మాత్రం తీసుకెళ్ళద్దు. ఎందుకంటే అక్కడ మనకి వోల్టేజ్ డిఫరెన్సెస్ ఉంటాయి అండ్ ఆల్సో ప్లగ్స్ కూడా మనం కన్వర్టర్స్ వాడి పెట్టాలి, అట్లా పెట్టినా సరే కొన్నిసార్లు అయితే పని చేయకపోవచ్చు. సో అందుకని ఇక్కడి నుంచి అయితే అట్లాంటి ఎలక్ట్రానిక్స్ కొనుక్కొని అయితే తీసుకెళ్ళద్దు. అండ్ ఆల్సో మీరు చెక్ ఇన్ బ్యాగేజెస్ అంటే మీరు వాళ్ళకి ముందే సబ్మిట్ చేసేస్తారు కదా, ఫ్లైట్లో వాళ్ళు చెక్ ఇన్ చేస్తారు కదా, సో ఆ చెక్ ఇన్ బ్యాగేజెస్లో మీరు పవర్ బ్యాంక్స్ కానీ, ఛార్జర్స్ కానీ, బ్యాటరీకి సంబంధించిన ఐటమ్స్, మొబైల్ బ్యాటరీస్ లేదంటే కెమెరా బ్యాటరీస్, సో బ్యాటరీకి సంబంధించిన ఐటమ్స్ ఏమీ పెట్టకూడదు. అండ్ ఆల్సో కోకోనట్స్, కొబ్బరి పీచు కానీ, కొబ్బరి పీచు ఈజ్ ఫ్లేమబుల్ కాబట్టి కొబ్బరికాయలు ఇట్లాంటివన్నీ ఏం పెట్టకూడదు. అండ్ ఆల్సో లైటర్స్ ఉండకూడదు, ఈ సిగరెట్స్ ఉండకూడదు, అంటే ఈ సిగరెట్స్ అంటే వేప్ ఇట్లాంటివి ఏమి మీ చెక్ ఇన్ బ్యాగ్లో అయితే ఉండకూడదు. ఇన్ కేస్ అవి కానీ మీరు చెక్ ఇన్ బ్యాగ్లో ఉండి వాళ్ళు చెక్ ఇన్ తీసేసుకుని అక్కడికి వెళ్ళాక తర్వాత సెక్యూరిటీ చెక్లో ఆపారంటే కనుక మీ బ్యాగ్ అయితే మీ డెస్టినేషన్కి రాదనమాట. సో అక్కడే వాళ్ళు ఆపి ఎవరో చెకింగ్ చేసి అదంతా తీసేసి అవన్నీ పడేసిన తర్వాత ఆ బ్యాగ్ వస్తుంది. సో ఇదంతా చాలా పెద్ద ప్రాసెస్ అయిపోతుంది అండ్ ఆల్సో మీకు బ్యాగ్ అనేది లేట్గా మీ దగ్గరికి రిసీవ్ అవుతుంది డెస్టినేషన్కి. సో అందుకని ముందే 1-2 సార్లు చెక్ చేసుకొని మీ చెక్ ఇన్ బ్యాగ్లో బ్యాటరీకి సంబంధించిన ఐటమ్స్ అండ్ ఆల్సో ఫైర్కి క్యాచ్ అంటే ఫ్లేమబుల్ ఐటమ్స్ అన్ని లేనట్టుగా చూసుకోండి కొంచెం. అండ్ ఆల్సో ఈ ఫ్లేమబుల్ ఐటమ్స్తో పాటే మీరు స్టూడెంట్స్గా ఫస్ట్ టైం ఎట్లా వెళ్తున్నా కానీ టూ ఫ్రెజైల్ ఐటమ్స్ అంటే ఊరికే పగిలిపోయాయి, ఊరికే ఇరిగిపోయాయి ఇలాంటివి కూడా క్యారీ చేయడం అనవసరం అండి.
మీకు అంతగా అవి అక్కడ కూడా దొరుకుతాయి అనిపిస్తే కనుక ఊరికే పగిలిపోయి అంటే గాజు ప్లేట్లు, గాజు బౌల్స్ ఇట్లాంటివన్నీ తీసుకెళ్ళొద్దు. అక్కడ కూడా అవైలబుల్లో ఉంటాయి మనకి. ఎందుకంటే మీరు తీసుకెళ్ళి వాళ్ళు అటు ఇసిరేసి పొరపాటున పగిలినాయి అంటే మనకి మొత్తానికి బొక్కే కాబట్టి, సో ఏదైనా లాసే కాబట్టి అదేదో మనం అక్కడే కొనుక్కోవచ్చు. సో టూ ఫ్రెజైల్ ఐటమ్స్ అయితే క్యారీ చేయొద్దు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా క్లోతింగ్ విషయంలో టూ హెవీ స్వెటర్స్ కానీ, మరీ హెవీ కంఫర్టర్ బ్లాంకెట్స్, ఇంత లావు మరీ హెవీ బ్లాంకెట్స్ అంటే మీకు ఖచ్చితంగా కావాలి అంటే తీసుకెళ్ళండి వెయిట్ ఉంటే కనుక. బట్ మోస్ట్లీ అయితే 90% వద్దనే చెప్తాను. ఎందుకంటే మీకు ఇక్కడ స్వెటర్స్ అక్కడ కొన్ని ప్లేసెస్లో అక్కడ మనకి టెంపరేచర్స్ చాలా ఎక్కువ ఉంటాయి అనమాట. న్యూయార్క్ సైడ్ కానీ, కనెక్టికట్ ఇటు సైడ్. సో అట్లా మనకి కొన్ని ప్లేసెస్లో టెంపరేచర్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి. అండ్ కొన్ని ప్లేసెస్లో నార్మల్ మన ఇండియా లాగే టెంపరేచర్స్ ఉంటాయి. సో ఇక్కడి నుంచే మీరు పెద్ద స్వెటర్స్ క్యారీ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. ఒకవేళ క్యారీ చేసినా సరే మరీ కూల్ ఉండే ప్లేసెస్లో అయితే ఇక్కడ స్వెటర్స్ అక్కడ పనిచేయవు కూడా. సో జాకెట్స్, స్వెటర్స్ ఇవన్నీ మనం అక్కడ కొనుక్కోవడమే బెటర్. సో ఇక్కడ నుంచి మనం వెయిట్ కూడా కొంచెం సేవ్ చేసిన వాళ్ళు ఉంటాం. సో అండ్ అక్కడికి వెళ్ళాక మనకు నచ్చింది కొంచెం మంచిగా పనికొచ్చేది కొనుక్కోవచ్చు. అండ్ ఇప్పుడు క్యాబిన్ బ్యాగ్స్, ఇందాక చికెన్ బ్యాగ్స్ గురించి చెప్పా కదా. సో ఇప్పుడు క్యాబిన్ బ్యాగ్స్ లో వచ్చేసి షార్ప్ ఉండే ఐటమ్స్, షార్ప్ ప్రోడక్ట్స్, లిక్విడ్ ఐటమ్స్, ఆల్కహాల్ కానీ ఇట్లాంటివన్నీ మీరు క్యాబిన్ బ్యాగ్ లో అయితే క్యారీ చేయకూడదు. అండ్ నైఫ్లు, సిజర్లు, ట్రిమ్మర్లు, రేజర్లు ఇవన్నీ కూడా మీరు మీ క్యాబిన్ బ్యాగ్లో అయితే క్యారీ చేయకూడదు. ఎందుకంటే ఈ క్యాబిన్ బ్యాగ్ అనేది మీరు ఫ్లైట్ లోపలికి మీతో పాటు తీసుకెళ్తారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు అసలు సెక్యూరిటీ చెకప్లో తీసేసి మీ బ్యాగ్ ఆపి మళ్ళీ రమ్మని మొత్తం చెకింగ్ చేసి మళ్ళీ అవన్నీ తీసి పడేసి పంపిస్తారు. లేదంటే మీరు వెళ్ళి చెకిన్ బ్యాగ్లో పెట్టుకొని రావాల్సి వస్తుంది. ఎందుకంటే ఇవి షార్ప్ ఐటమ్స్, మీరు ఎవరికైనా హాని చేస్తారని చెప్పేసి ఈ క్యాబిన్ బ్యాగ్లో అయితే ఇట్లాంటివన్నీ ఐటమ్స్ ఉండకూడదు. అండ్ లిక్విడ్ ఐటమ్స్, జెల్ ఐటమ్స్, ఇప్పుడు మన క్రీములు ఇవన్నీ కూడా మనకి మోర్ దాన్ 100 ml అంటే మీరు నార్మల్గా డైలీ లైఫ్లో వాడుకునేలాగా ఉండాలి. కానీ ఇంత పెద్ద బాటిల్స్ ఇవన్నీ మాత్రం మీరు క్యాబిన్ బ్యాగ్లో అయితే క్యారీ చేయకూడదు. నెక్స్ట్ ఇంకా మెడిసిన్స్ విషయానికి వచ్చేస్తే చాలా మంది అయితే దీని గురించి డిఎం కూడా చేశారు. మెడిసిన్స్ విత్ ప్రిస్క్రిప్షనే తీసుకెళ్లాలా, వితౌట్ ప్రిస్క్రిప్షన్ తీసుకెళ్ళినా పర్లేదా అని. సో మీరు పెద్ద మెడిసిన్స్ అంటే కొంచెం రేర్గా దొరికేవి, లేదంటే హెవీ పవర్స్ ఉన్నవి, లేదంటే అంటే ఇవి కొంచెం డ్యామేజ్ ఇది కొంచెం డేంజరస్ మెడిసిన్స్ అంటే కనుక మీకు ఖచ్చితంగా డాక్టర్ ప్రిఫర్ చేసినవి, డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఇచ్చినవే క్యారీ చేయాలి. ఆర్ జనరల్గా మీరు ఫీవర్కి, కోల్డ్కి, ఇంకేమైనా హెడేక్స్కి ఇట్లాంటి టాబ్లెట్స్ అయితే పెద్ద ప్రాబ్లం ఏం లేదు. వాటికైతే ప్రిస్క్రిప్షన్ లేకపోయినా ఇబ్బంది లేదు. బట్ ఈ రోజుల్లో ఏముందండి, డాక్టర్ దగ్గరికి వెళ్ళి ప్రిస్క్రిప్షన్ ఇవ్వమంటే ఇస్తారు. సో తెలిసిన డాక్టర్ ఎవరు ఉంటే ప్రిస్క్రిప్షన్ తీసుకోండి. జనరల్ మెడిసిన్స్ అయినా సరే ప్రాబ్లం లేకుండా ప్రశాంతంగా ఉంటుంది. అండ్ అసలు డేంజరస్ మెడిసిన్స్ అయితే కనుక ఖచ్చితంగా ప్రిస్క్రిప్షన్ అయితే క్యారీ చేయండి. అండ్ నెక్స్ట్ విషయానికి వచ్చేస్తే చిన్న ఐటమ్స్ ఉంటాయి కదా మనకి, అంటే చిన్న ఐటమ్స్ ఇన్ ద సెన్స్ బుడ్డ చిన్న బాక్సులు, ఆర్ చిన్న క్లిప్పులు, లేదంటే చిన్న పెట్టుకునేవి రబ్బర్, సో ప్లాస్టర్స్ ఇవన్నీ. సో ఇట్లాంటివన్నీ కొంచెం మీరు అక్కడ మీకు యూఎస్లో కూడా డాలర్ ట్రీ అని చెప్పేసి, ఇక్కడ మనకి డీమార్ట్కి వెళ్తే బుడ్డ వస్తువులన్నీ చాలా యూస్ఫుల్గా అనిపిస్తాయి, చూడగానే కొనాలనిపిస్తుంది. బట్ అవి ఏంటంటే అన్ని కొనుక్కుంటా వెళ్ళిపోతే చిన్న వస్తువులు చీప్గానే దొరుకుతాయి ఇక్కడ. సో చీప్ ఐటమ్స్ అనేది కొంచెం అవాయిడ్ చేయండి. ఎందుకంటే మనకి ఇక్కడ చిన్న వస్తువులు కూడా అక్కడ కూడా మనకి ఇట్లాంటి కొన్ని స్టోర్స్ ఉంటాయి అనమాట. డాలర్ ట్రీ అని ప్రతిదీ $1కి వచ్చేలాగా. సో ఇట్లాంటివన్నీ అక్కడ కూడా మీరు కొనుక్కోవచ్చు. ప్రతిదీ అక్కడ అవైలబుల్ గా ఉంటాయి. సో ఓన్లీ మోస్ట్ ఇంపార్టెంట్ వస్తువు ఖచ్చితంగా యూజ్ అవుతుంది అంటేనే తీసుకెళ్ళండి. పెద్ద యూజ్ లేకుండా చిన్నదే కదా ఊరగా పెట్టుకుంటే ఉంటుంది, పడి ఉంటుంది అని చెప్పి అయితే తీసుకెళ్లొద్దు. సో ఇన్ కేస్ మీరు వీటిలో ఏది తీసుకెళ్ళినా కానీ మీకు ఖచ్చితంగా బ్యాగ్ రావడం అనేది కొంచెం లేట్ అవుతుంది. అండ్ ఆల్సో మీ దాంట్లో వాళ్ళకి అట్లా ఏమన్నా కనిపించినా, లేదంటే కొంచెం డౌట్ వచ్చినా సరే వాళ్ళు మిమ్మల్ని పిలుస్తారు. అండ్ ఆల్సో ఆ చెకప్ అనేది మీ ముందే చేస్తారు. 2-3 టైమ్స్ అన్ని చూస్తారు, ఓపెన్ చేస్తారు, చెక్ చేస్తారు. ఒకవేళ మీరు లేకుండా కూడా చెక్ చేసే ఛాన్స్ అయితే వాళ్ళకు ఉంటుంది. టీఎస్ఏ లాక్స్ ఉంటాయి, ఆర్ఎల్స్ ఆ లాక్ బ్రేక్ చేస్తారు. సో బ్యాగ్ ఓపెన్ చేసి చెక్ చేస్తారు. సో మీకు ఫామ్ ఒకటి ఇస్తారనమాట ఫిల్ చేయడానికి, కస్టమ్స్ ఫామ్. సో మీ దాంట్లో ఏమున్నాయో మీరు అప్పుడే కస్టమ్స్ ఫామ్ ఫిల్ చేసి పెడితే కనుక ఇబ్బంది లేదు. బట్ మీ దాంట్లో ఉండి కూడా మీరు కస్టమ్స్ ఫామ్లో నో పెట్టితే కనుక వాళ్ళకి ఒకవేళ కనపడితే కనుక వాళ్ళు ఖచ్చితంగా ఓపెన్ చేసి అయితే చెక్ చేస్తారు. ఏమన్నా ఉంటే వాళ్ళకి డౌట్ వచ్చి మొహమాటం లేకుండా తీసేసి బయటపడేస్తారు అనమాట. అండ్ మీకు ఒక టికెట్ అనేది పెడతారు బ్యాగ్లో, మీ బ్యాగ్లో నుంచి ఏదో వస్తువు తీసినట్టు. సో మీకు గుర్తుంటే పర్లేదు, గుర్తు లేకపోతే అసలు అన్ని వస్తువుల్లో మీరు ఏ వస్తువు తీసారో కూడా గుర్తుపట్టలేరు. సో అందుకని క్లియర్గా ఒకసారి చూసుకొని ప్రతిదీ గూగుల్లో కూడా 1-2 సార్లు ఇప్పుడు మీకు ఏమైనా డౌట్గా ఉంది ఇది పెట్టుకెళ్ళొచ్చా లేదా అని మోస్ట్లీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మోస్ట్లీ ట్రై చేస్తాను ఎస్ ఆర్ నో అని చెప్పడానికి. తీసుకెళ్ళొచ్చు అంటే ఎస్ అంటే, తీసుకెళ్ళకపోతే నో అని పెడతాను. అండ్ ఆల్సో మీరు గూగుల్లో కూడా ఒకసారి కెన్ వి క్యారీ దిస్ అని చెప్పేసి మీరు ఏదైతే క్యారీ చేయాలనుకుంటున్నారో అది కొట్టి టు యూఎస్ఏ అని కొడితే మీకు తెలిసిపోతే ఒక 2-3 వెబ్సైట్లు చదివితే. సో అదనమాట ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ ఛానల్ కానీ కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.